Hello, friends. Welcome to our channel, Mr. and Mrs. సారిక. Sarika. So, welcome to the movie review of Bajipeta Marriage Band. నిన్న మేము ఆ మూవీకి వెళ్ళడం జరిగిందనమాట. ఆ మూవీలో హీరో వచ్చేసి సుహాస్ అండ్ హీరోయిన్. శివాని నాగారం. యప్. సో, ఆ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, మిస్సెస్ సారిక, ఎలా అనిపించింది మూవీ? నీకెలా అనిపించింది? నాకు మూవీ ఏంటో నచ్చి నచ్చనట్టు, అంటే బాగుండి బాగోనట్టు కొంచెం అలా అలా అనిపించింది అనమాట మూవీ. అంటే మరీ సూపర్ ఉందని కాదు కానీ ఓకే, పర్లేదు అనిపించింది. నాకు విలేజ్ మూవీ నార్మల్‌గా విలేజ్ మూవీ లాగా తీశారు. ఏదో స్టోరీ ఉంది. విలేజ్‌లో జరిగినట్టు అన్నట్టుగా అనిపించింది అంతే. విలేజ్ ఓకే, స్టోరీస్ ఎలా ఉంటాయో అలా ర్యాండమ్‌గా తీశారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఓకే. సో నాకైతే స్టోరీ అయితే కొత్తగా ఏమి అనిపించలేదు. బికాజ్ మనం ఇట్లాంటి టెంప్లెట్ ఇంతకుముందు చూసిందే. హయ్యర్ క్యాస్ట్ వర్సెస్ లోవర్ క్యాస్ట్ అన్నట్టు కొంచెం ఆ టెంప్లెట్లోనే వెళ్తుంది స్టోరీ. బట్ స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నాడు అండ్ ఇట్ వాజ్ ఓకే. నాట్ వెరీ గ్రేట్ మూవీ, అట్ ద సేమ్ టైం నాట్ వెరీ బ్యాడ్ మూవీ. యాక్చువల్గా సుహాస్ మూవీస్లో మనం చూసుకుంటే కామెడీ మంచిగా ఉంటుంది. మన రైటర్ పద్మభూషణ్ కానీ లేకపోతే కలర్ ఫోటో కానీ అందులో కామెడీకి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. బట్ ఈ సినిమాలో కామెడీ నాకు తెలిసి అంతగా అయితే అనిపించలేదు. కామెడీ ట్రై చేశారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటుందండి అంతే. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎట్లా అనిపించినాయి? మ్యూజిక్. మ్యూజిక్ ఒక్క సాంగ్ తప్ప ఇంకే సాంగ్స్ నచ్చలేదు నాకు. వాళ్ళు ఓకే. డాన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి? బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఓకే. ఇట్ వాస్ ఓకే. ఓకే. నీకు? నాకు కూడా మ్యూజిక్ ఒక్క సాంగ్ బాగుందండి. 'గుమ్మ' అని ఒక సాంగ్ వస్తది. ఆ సాంగ్ చాలా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వాస్ ఓకే. ఓకే. అంత గ్రేట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమి అనిపియలేదు. అంటే కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అందులో ఇంకొంచెం బావుంటే బాగుండేదనిపించింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఎందుకంటే అంత ఎమోషన్ ఫీల్ అవ్వలేదు మేము. సో, అది మ్యూజిక్ వచ్చేసి కొంచెం ఓకే. ఓకే ఉంది. అండ్ ఎడిటింగ్. ఎడిటింగ్ కొన్ని దగ్గర ఆహ్, బ్లర్‌గా అనిపించింది. ఐ మీన్ అంత బాగా వావ్ అన్న క్లారిటీగా లేదు. ఓకే. ఎడిటింగ్ గూడా బానే ఉందండి. అంటే ఓకే. బానే చేశారు కట్స్ అవన్నీ. అండ్ సినిమాటోగ్రఫీ. యాక్చువల్లీ రైటర్ పద్మభూషణ్‌కి కంపేర్ చేస్తే అది విలేజ్ స్టోరీయే, ఇది విలేజ్ స్టోరీయే. కానీ దానికి కంపేర్ చేస్తే అన్నీ టెక్నికల్ గాని అన్నీ తక్కువనే అనిపిస్తున్నాయి నాకు కొంచెం. ఓకే. ఓకే. సో, నాకైతే సినిమాటోగ్రఫీ ఓకే అనిపించిందండి. అంటే రైటర్ పద్మభూషణ్ వేరే కాన్సెప్ట్, ఇది కొంచెం వేరే కాన్సెప్ట్ కానీ దానికి దీనికి నేనైతే కంపారిజన్ చేయలేను. బట్ ఈ మూవీ పరంగా చూసుకుంటే ఓకే. సినిమాటోగ్రఫీ వాస్ వెరీ గుడ్. ఆహ్, ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్. హీ హీరో హీరో యాక్టింగ్ యాజ్ యూజువల్ గుడ్. కానీ హుహు. ఆయన డాన్స్ బావుంది. నాకు చాలా నవ్వొచ్చింది. కామెడీ అనిపించింది. అమ్మాయి నచ్చలేదు నాకు హీరోయిన్. ఎందుకు నచ్చలేదు అమ్మాయి? హీరోయిన్ కన్నా హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది. ఐ మీన్ హీరోయిన్ ఫ్రెండ్. అమ్మాయి బావుంది. ఓకే. ఓకే. సో, నీకు? నాకు యాక్టర్ పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుంటే సుహాస్ చేశాడండి. యాజ్ యూజువల్ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. అండ్ తన యాక్టింగ్ పొటెన్షియల్ మళ్ళీ ఇందులో ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ వచ్చేసి తన డెబ్యూ ఫిలిం 'శివాని నాగారం'. తన డెబ్యూ ఫిలిం అనమాట. తన డెబ్యూ ఫిలింలో తను ఓకే. బానే ఇచ్చింది పెర్ఫార్మన్స్. అంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ డెబ్యూ ఫిలింలో చూసుకుంటే షీ డిడ్ వెరీ గుడ్. ఇంకా ఇందులో మన 'పుష్ప' జగదీష్ ఉన్నాడు. అతను చేశాడు. సపోర్టింగ్ రోల్ చేశాడు. అతని కెరియర్ బావుంది. బట్ అతను ఇప్పుడొచ్చిన కాంట్రోవర్సీస్ తోటి చూసుకుంటే కొంచెం ఆయన కెరియర్ ఆయనే కొంచెం రిస్క్‌లో పెట్టుకున్నట్టు అనిపించింది. బట్ ఈ మూవీలో అయితే చాలా చేశాడు. సో, ఇంకా చాలామందున్నారండి. 'శరణ్య ప్రదీప్' తను సిస్టర్‌గా చేసింది సుహాస్‌కి. తను కూడా చాలా చేసింది. తను ఇంతకుముందు మూవీస్‌లో కూడా మనం చూసాం కొన్ని మూవీస్‌లో. ఈ మూవీలో చాలా మంచి రోల్ వచ్చింది ఆ అమ్మాయికని అనిపించింది. నాకు ఆ రోల్ ఒక్కటే నచ్చింది మొత్తం మూవీలో. తన రోల్ ఒక్కటే. తన యాక్టింగ్ తనకి ఆహ్, అంత పవర్ ఎంపవర్‌మెంట్ ఎందుకు ఆ ఒక్క రోల్ ఎందుకు నచ్చింది? వుమన్ అంటే అలా ఉండాలి అనేసి అందుకు నచ్చింది. ఓకే. ఇంకా చాలామంది ఆర్టిస్టులున్నారు. మనం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా దే గేవ్ అప్ టు ఆహ్, దే లివ్డ్ అప్ టు ది ఎక్స్‌పెక్టేషన్ అని అనుకోవాలి. అండ్ డైరెక్టర్. సో, ఎట్లా అనిపించింది డైరెక్షన్ 'దుష్యంత్'? బావుంది.
కానీ ఈ విలన్ వాళ్ళ తమ్ముడిని పెట్టారు కదా! కొంతమందిని పెట్టినప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. సో, వాళ్ళని అన్నెసెసరీగా పెట్టారేమో అని అనిపించింది. సో, డైరెక్టర్ ఓవరాల్‌గా కొంచెం చిన్న చిన్న తప్పుల్లాగా అనిపించి కొంచెం నార్మల్ విలేజ్ స్టోరీ లాగా ఉండింది కానీ ఇట్ వాస్ గుడ్. ఓకే. సో, మీకు? డైరెక్టర్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అనిపిచ్చింది. అంటే ద వే హీ రోట్ ది స్క్రీన్ ప్లే, ఇంకా యాక్టర్స్ నుంచి పెర్ఫార్మన్స్ కానీ అంతా బానే ఎక్స్ట్రాక్ట్ చేశాడు. హుహు. సో, ఇది అతని ఫస్ట్ మూవీ కాబట్టి ఫస్ట్ మూవీ హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అని అనిపించింది. కాకపోతే స్టోరీ అంత యూనిక్ స్టోరీ అయితే కాదు. బికాజ్ నేను ఇంతకు ముందు కూడా అన్నట్టే యాజ్ ఒక యూజువల్. అప్పర్ క్యాస్ట్ వర్సెస్ లోవర్ క్యాస్ట్, ఆ వాళ్ళ మధ్య వచ్చే రిఫ్ట్ ఏంటి, హ్మ్. ఆ మధ్యలో వచ్చే మనం కొన్ని సీన్స్ అయితే మనం చూసిన సీన్స్ లాగే అనిపిస్తాయి. కొన్ని గెస్ చేయొచ్చు. గెస్ట్ చేయొచ్చు, ప్రిడిక్టబుల్గా మారుతుంది స్టోరీ. అండ్ కొన్ని అయితే మనం వేరే సినిమాల్లో కూడా ఎగ్జాక్ట్ సీన్స్ మనం హ్మ్. చూసినవే. అండ్ ఆ సీన్స్ కొన్ని అనిపించినాయి. బట్ ఇంకొన్ని సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నాడు. కొన్ని యాక్షన్ సీన్స్ కానీ, హ్మ్. కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ అవి చాలా బాగా రాసుకున్నాడు. హ్మ్. కామెడీ కూడా అక్కడక్కడ చాలా బాగానే పండించారనిపించింది. అంటే డైరెక్టరు చంపేయడం చూపియకుండా, చంపకుండా తనని ఏం చేస్తారనేది ఉంటది. నేను స్పాయిలర్‌ని. ఓకే. సో, యాహ్! చూడండి మూవీ. అందులో ఒక సీన్ ఉంటది. అది కొంచెం క్లైమాక్స్. క్లైమాక్స్ దగ్గరలో ప్రీ క్లైమాక్స్ సీన్ లాగా ఒకటుంటది. అది కొంచెం అరే! ఎందుకిప్పుడు తననిట్లా చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తది గానీ, హ్మ్. నాకు తెలిసి అది ఆ సీను కొంచెం ఎమోషన్‌ని బిల్డ్ చేయడానికి పెట్టుంటారేమో ఎమోషన్‌ని చేశారు. అన్నట్టు అనిపించింది. బాగా చేశారు. అండ్ యాహ్! డైరెక్టర్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆన్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలండి. యాక్చువల్‌గా గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ అనమాట. వాళ్ళైతే ఎట్లైనా పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి వాళ్ళు వాళ్ళు గూడా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మంచి టెక్నికల్ సపోర్ట్ అంతా ప్రొవైడ్ చేసినట్టు అనిపించింది వాళ్ళు గూడా. అది కనిపించింది స్క్రీన్ మీద. విజువల్స్ గానీ, లేకపోతే డబ్బింగ్‌లో ఉన్న క్లారిటీ గానీ, అవంతా స్క్రీన్ మీద కనిపించింది. సో, ఓవరాల్‌గా ఎంత రేటింగ్ ఇస్తావు దీనికి? ఓవరాల్‌గా 2.8 అట్లా ఇస్తాను. 3 ఎందుకంటే యాజ్ యూజువల్ మూవీయే కాబట్టి 2.83 అట్లా. 2.8. ఓకే. సో, మిసెస్ సారిక 2.8 ఇస్తుందండి మూవీకి. నేనైతే 2.75 ఇస్తాను. ఒకవేళ మీరు కనుక ఆహ్, ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలి అని అనుకుంటే, రొటీన్ స్టోరీని పక్కన పెట్టేసి అండ్ కొన్ని సీన్స్ కొంచెం ఎక్కువ ఎమోషనల్‌గా చేసే సీన్స్ కొన్నుంటాయి. సో, మీకట్లాంటి మూవీస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ వాచ్ ఫర్ ది వీకెండ్. బట్ జస్ట్ ఆ స్టోరీని మాత్రం కొంచెం మీరు ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంటదని అనుకోని వెళ్ళడమే థియేటర్స్‌కి. సో, ఫ్రెండ్స్, దట్స్ ది మూవీ రివ్యూ ఆఫ్ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.' సో, మీకు కనుక మా మూవీ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. అట్లాగే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్. కామెంట్స్‌లో మెన్షన్ చేయండి మీరెంత రేటింగ్ ఇస్తారో. సో, మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.